హలో గాయ్స్! ఈరోజు వీకెండ్ కాబట్టి నాకైతే ఒక మంచి మూవీకి వెళ్ళాలనిపించిందనమాట. ఇంక లేట్ ఎందుకని చెప్పేసి నేనైతే మన 'రవితేజ' గారి 'ఇరుముడి' మూవీకైతే ఎళ్తున్నాను. ఇంక ఈ మూవీ వచ్చేసి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో' అయితే బుక్ చేసుకున్నాను. నాకైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. అందుకని నేనైతే నడిచి ఎళ్ళిపోతున్నాను. ఇంక వెళ్ళే దారిలో అయితే మన ఓడియన్ మాల్ ముందరే మహేష్ బాబు గారి కొత్త ఏఎంబీ క్లాసిక్ మల్టీప్లెక్స్ అయితే ఓపెన్ కాబోతుందనమాట. ఈ మల్టీప్లెక్స్‌లో వచ్చేసి మనకి టోటల్ 7 స్క్రీన్స్ అయితే ఉండబోతున్నాయి. దాంట్లో అయితే ఒకటి మనకి ఐమాక్స్ ఉండబోతుంది. ఇంక ఫైనల్‌గా మనమైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా నా షోకి చాలా టైం అయితే ఉంది. అందుకని అలా ఒక టీ తాగొద్దామని చెప్పేసి ఈ డే అండ్ నైట్ టీ సెంటర్‌కైతే వచ్చాను. నేనెప్పుడు ఇక్కడికి సినిమాకి వచ్చినా ఈ టీ సెంటర్‌లో టీ తాగైతే ఎళ్తాననమాట. ఇంక టీ తాగిన తర్వాత నేనైతే మన 'దేవి 70 ఎంఎం' దగ్గరికైతే వచ్చేసాను. ఈ 'దేవి 70 ఎంఎం' పక్కనే ఇంకొక ఫేమస్ థియేటర్ అయితే ఉంటుందనమాట. ఆ థియేటర్ ఏదో మీరు ఈ ఫ్లెక్సీ చూసి ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. అదే మన మహేష్ బాబు గారి ఫేవరెట్ థియేటర్ 'సుదర్శన్ 35 ఎంఎం' అనమాట. ఇంక నా షోకి టైం అయితుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్‌గా లోపలికైతే ఎళ్ళాననమాట. లోపలైతే మనకి టికెట్ స్కాన్ చేసి లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నారు. లోపలికెళ్ళగానే అంబియన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇంక లేట్ ఎందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్‌గా మన థియేటర్ లోపలికైతే వెళ్ళిపోయాననమాట. థియేటర్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్‌గా నాకు ఈ స్క్రీన్ అయితే చాలా పెద్దగా అనిపించింది. ఈ స్క్రీన్ వచ్చేసి మనకి 83 ఫీట్ వైడ్ అయితే ఉంటుంది. ఇక మాటల్లోనే మన మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్‌గా చాలా బాగా తీశాడు. ఇక 'మల్లెపుల్లె పలకే' సాంగ్ అయితే ఒక్కడు కూడా సీట్‌లోనే కూర్చోలేడు. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంక ఓవరాల్ రివ్యూ గురించి వస్తే సినిమా అయితే చాలా చాలా బాగుందనమాట. 'రవితేజ' గారికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి హిట్ అయితే పడింది. ఇంక మనమైతే ఇంకో వ్లాగ్‌తో కలుసుకుందాం. ఇంక ఉంటా మరి. బాయ్.